నమస్కారం. సుఖీభవకు స్వాగతం. నవమాసాల పాటు గర్భాన్ని మోసి పండంటి బిడ్డకు జన్మనిచ్చాక ఇక సమస్యలేవీ ఉండవు. అమ్మధనంలోని కమ్మధనాన్ని ఆస్వాదించడమే తరువాయి అనుకుంటారు మనలో చాలామంది. అయితే నిజానికి కాన్పు తర్వాతే అమ్మకు సమస్యల తాకిడి ఎక్కువగా ఉంటుంది. సిజేరియన్ కోతలు, గాయాలు, బరువు పెరిగిపోవటం, బిడ్డకు తగినన్ని పాలు ఉత్పత్తి కాకపోవటం, జుట్టు రాలిపోవటం, ఇలా చాలా సమస్యలే ఎదురవుతూ ఉంటాయి. వీటన్నిటినీ తట్టుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవటం నిజంగా అమ్మకు సవాలే. ఈ నేపథ్యంలో కాన్పు తర్వాత అమ్మల్ని వేధించే సమస్యలు ఎలా ఉంటాయో, వాటిని అధిగమించేందుకు ఏం చెయ్యాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కాన్పు పునర్జన్మ లాంటిది అంటారు. నిజమే. 9 నెలల ప్రయాణం, ఆపై పండంటి బిడ్డకు జన్మనివ్వడం అన్నది నిజంగా గర్భిణీకి అపురూపమైన విషయమే. కాన్పు తర్వాత గర్భిణీకి అమ్మ హోదా వస్తుంది. కాన్పు తర్వాత తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటే ఇంటిల్లిపాదికి అంతకు మించిన సంతోషం ఇంకేముంటుంది. అయితే ఇటీవలి కాలంలో కాన్పులు అనగానే సిజేరియన్ చేసి పురుడు పోశారు అని చెబుతున్నారు అందరూ. ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. సహజ కాన్పులే ఎక్కువగా జరిగేవి. అయితే ఇటీవలి కాలంలో ఏ చిన్న సమస్య తలెత్తుతుంది అని అనిపించిన వైద్యులు సరాసరి సిజేరియన్కి వెళ్లిపోతున్నారు. అలాగే గర్భిణీ వైపు నుంచి కూడా ఈ ముహూర్తానికే బిడ్డ పుట్టాలి అనే మూఢనమ్మకాలతో కావాలని సిజేరియన్లు చేయించుకుంటున్నారు. అయితే సిజేరియన్ అయ్యాక కొత్తగా తల్లైన స్త్రీకి రకరకాల సమస్యలు, అనుమానాలు మొదలవుతుంటాయి. పూర్వకాలంలో కాన్పు అనేది పునర్జన్మగా భావించేవారు. ఎందుకంటే అప్పుడు మెడికల్ ఫెసిలిటీస్ కొంచెం లిమిటెడ్ ఉండేవి, డాక్టర్స్ యాక్సెస్ లిమిటెడ్ ఉండేవి. అండ్ ఇప్పుడు అందుకని కాంప్లికేషన్ రేట్ కూడా ఎక్కువ ఉండేది. మేనేజ్మెంట్ పర్పస్ఫుల్ కొంచెం డిఫికల్ట్ ఉండేది, ఎస్పెషల్లీ ఇన్ రూరల్ ఏరియాస్ లైక్ విలేజెస్లో అక్కడంతా. నౌ రీసెంట్గా హాస్పిటల్ డెలివరీస్ డెఫినెట్గా ఎక్కువ అయ్యాయి. వీ హ్యావ్ బెటర్ మెడికల్ టెక్నాలజీస్, బెటర్ అండర్స్టాండింగ్, బ్లడ్ బ్యాంక్ అవైలబిలిటీ, మల్టీ స్పెషాలిటీ అవైలబిలిటీ అన్నీ ఉండడం వల్ల మెడికల్ రిస్క్ ఫ్యాక్టర్స్ డెఫినెట్గా తగ్గాయి. బట్ అగైన్ ఇది కూడా పునర్జన్మనే భావించాలి. ఎందుకంటే ద లైఫ్ స్టైల్ హ్యాస్ చేంజ్డ్. ఇప్పుడు గర్ల్స్ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. ఆఫ్టర్ డెలివరీ వాళ్ళకు కూడా కొంచెం ఒక లిమిటేషన్ వస్తుంది, ఇమోషనల్ స్ట్రెస్ ఉంటుంది. బికాస్ దే ఆర్ హెల్డ్ అప్ విత్ ద at home and different responsibility, fear, anxiety. So this way if you think, yes, ido oka different life changes vastayi, body lo changes vastayi. Okokasari kaallu ubbutayi, moham koncham ubbinattu anipistundi, lekapothe weight vastundi, weight gain vastundi. So andukani adi akkadi nunchi malli akka delivery ayyaka మళ్ళీ ఆ చేంజెస్ అన్నీ మనం రిటర్న్ రావడానికి టైం పడుతుంది. అలాగే ఇమోషనల్ చేంజెస్ డెఫినెట్గా ఉంటాయి. ఎందుకంటే పోస్ట్ డెలివరీ ఒక్కొక్కసారి మదర్ ఫీల్స్ అ బిట్ లో ఇన్ లైఫ్. ఎందుకంటే తగినంత నిద్ర ఉండదు, షీ ఫీల్స్ వెరీ వీక్ అండ్ తగినంత నిద్ర ఉండదు. ఎవ్రీ 2 hours లేచి బేబీని ఫీడ్ చేయాలి. మళ్ళీ ఆ బేబీకి ఏదైనా వచ్చినా మనకి లోపల యాంగ్జైటీ, ఫియర్. దీంతో ఆ చేంజెస్ అన్నీ వస్తాయి. Physical changes and emotional changes are expected. Maternal family support తో డెఫినెట్గా ఇవన్నీ మనం we will be able to overcome the changes. అధిక బరువు ఇవాళ మహిళల ఆరోగ్యానికి గుదిబండలా మారుతోంది. అధిక బరువు ఏ వయసులో బరువు పెరిగినా అది అనేక సమస్యలని వెంటబెట్టుకొస్తోంది. బరువు శృతి మించితే షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, థైరాయిడ్ సమస్యలు, ఇలా అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అందుకే బరువు విషయంలో ముందు నుంచి జాగ్రత్తగా ఉండడం మంచిది. అయితే గర్భధారణ సమయంలో తల్లి కోసం అలాగే బిడ్డ కోసం ఇద్దరి కోసం తినాలి అనే నమ్మకంతో చాలామంది ఎక్కువ మోతాదులో ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. కాస్త ఎక్కువగా తినడం సరైందే, కానీ అసలు ఏమాత్రం శారీరక శ్రమ, కదలికలు లేకుండా ఎక్కువ మోతాదులో తినటం అన్నది మాత్రం గర్భిణీలకంత మంచిది కాదని చెబుతున్నారు డాక్టర్లు. అధిక బరువు కారణంగా గర్భిణీ దశలో షుగర్, బీపీ పెరగడం, కాన్పు కష్టం కావడం, కాన్పు తర్వాత కూడా పెరిగిన బరువు తగ్గకపోవడం వంటి సమస్యలు వెంటాడతాయి. ప్రెగ్నెన్సీ టైంలోనూ వెయిట్ గెయిన్ వస్తుంది. సిజేరియన్ సెక్షన్ అవసరమైతేనే సిజేరియన్ సెక్షన్ చేయాలి మనం మదర్కి. సిజేరియన్ సెక్షన్ అయ్యాక పొట్ట మీద కుట్లు పడతాయి. ఆ కుట్లని కొంచెం జాగ్రత్తగా, హైజీనిక్గా చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. డెలివరీ అయిన వెంటనే కూడా మదర్కి కొద్దిగా అంబులేషన్ ఉండాలంటే కదలాలి, మూవ్ అవ్వాలి, ఈజీ అంబులేట్ చేయాలి. ఒకే చోట అలా ఒకటేలాగా నొప్పి కదా అని చెప్పి పడుకోకూడదు.
గబగబా కొంచెం కాళ్ళు చేతులు అన్నీ ఎనస్థీషియా ఎఫెక్ట్ పోగానే గబగబా షీ షుడ్ ట్రై టు మూవ్, కాళ్ళు చేతులు అన్నీ మూవ్ చేయాలి, కొంచెం లేచి కూర్చోవాలి ఆఫ్టర్ 12 hours అవన్నీ చెప్తారు కదా డాక్టర్స్ వాళ్ళు చెప్తారు. ఎడిక్వేట్ వాటర్ తాగాలి సో దట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా వాటర్ మంచిగా తాగి కాన్స్టిపేషన్ అవాయిడ్ చేసి, దాని తర్వాత మనం డే టు డే బేబీకి కూడా ఎడిక్వేట్ బ్రెస్ట్ ఫీడ్ కరెక్ట్గా టైం టు టైం ఇస్తే బ్రెస్ట్లో మిల్క్ జమ అయిపోకుండా అట్లాంటి పెయిన్, దాని తాలూకు ఫీవర్లు అవి అవాయిడ్ చేసుకోవచ్చు. అలాగే పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేసుకుంటే ఇన్ఫెక్షన్స్, ఫీవర్ అవి రాకుండా కొంచెం డెఫినెట్లీ కుట్లు ఈజీగా హీల్ అయిపోయేటట్టు మనం చూసుకోవచ్చు. ఓవర్ వెయిట్ ఎనీ టైమ్ ఆఫ్ లైఫ్ మంచిది కాదు. సో వెదర్ వీఆర్ ప్రెగ్నెంట్ ఆర్ నాట్ ప్రెగ్నెంట్, బీయింగ్ ఓవర్ వెయిట్ ఇస్ అ ప్రాబ్లమ్. ఆన్ టాప్ ఆఫ్ అది కాకుండా మనం ప్రెగ్నెన్సీలో కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నామనుకోండి, సో దాని ప్రెగ్నెన్సీ తాలూకు ప్రాబ్లమ్స్ వస్తాయి. లైక్ కొంచెం మిస్క్యారేజ్ రేట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, షుగర్, డయాబెటీస్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాని తర్వాత డెలివరీ అప్పుడు కూడా కొంచెం ఫెయిల్డ్ ఇండక్షన్, సిజేరియన్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు, ఫెయిల్డ్ ఇండక్షన్ ఆఫ్ లేబర్ అంటారు. దాని తర్వాత సిజేరియన్ అయిందంటే మళ్ళీ కుట్లలోనూ బాగా ఫ్యాట్ ఉంటుంది కాబట్టి ఆ హీలింగ్ ప్రాసెస్ కొంచెం డిలే అవ్వచ్చు, ఎనస్థీషియా ఇవ్వడంలో ఇబ్బంది పడవచ్చు. అండ్ పోస్ట్ డెలివరీ కూడా ఎడిక్వేట్ అంబులేషన్ లేకపోతే, బాగా మూమెంట్ లేకపోతే, డివిటీ అంటే రక్తం గడ్డకట్టి దాంతో కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఒబిసిటీ ఉన్నప్పుడు ఉండొచ్చు. కనుక వీ షుడ్ ట్రై టు అవాయిడ్ బీయింగ్ ఓవర్ వెయిట్ ఆర్ ఆన్ ద ఒబీస్ సైడ్ ప్రెగ్నెన్సీలోను. హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి, న్యూట్రిషన్ బాగోవాలి, సో దట్ మదర్స్ మిల్క్ ప్రొడక్షన్ బాగుంటుంది, హీలింగ్ కూడా బాగుంటుంది. మళ్ళీ ఒక 4 to 5 months అయ్యాక ఎంత వెయిట్ గెయిన్ అయ్యాము, మనం ఎలా ఉన్నాము అన్నది మనం చూసుకుంటే ఆ ఎక్సర్సైజెస్, డైట్ కంట్రోల్ అండ్ డెఫినెట్లీ బేబీ తోటి పొద్దున రాత్రి చేసి ఆటోమేటిక్గా మనం మన లైఫ్ స్టైల్కి, ఒరిజినల్ లైఫ్ స్టైల్కి వచ్చేయగలుగుతాం డెఫినెట్. అమ్మ పాలే అమృతం, ఇందులో మరో మాటకు తావులేదు. అయితే సరిపడినన్ని పాలు ఉత్పత్తి కాకపోవడంతో కొంతమంది తల్లులు తమ పసిబిడ్డకు కడుపు నిండుగా పాలను తాగించలేకపోతూ ఉంటారు. మరికొంతమంది అర్థం లేని అపోహలతో ముర్రుపాలను పారబోస్తూ ఉంటారు. అందం తరిగిపోతుందన్న నమ్మకంతో కొంతమంది బిడ్డకు పాలు ఇచ్చేందుకు విముఖత చూపుతూ ఉంటారు. నిజానికి పాలివ్వటం వల్ల బిడ్డకే కాదు, తల్లికి కూడా ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయని చెబుతారు నిపుణులు. బ్రెస్ట్ ఫీడింగ్ విషయంలో సందేహాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మ పాలు అమృతం, ఇందులో సందేహమే అక్కర్లేదు. 6 నెలల వయసు వరకు బిడ్డకి తల్లిపాలు పట్టడం మినహా మరేమీ ఇవ్వాల్సి అక్కర్లేదని డాక్టర్లు కూడా చెబుతారు. బిడ్డకు కావలసిన పోషకాలన్నీ తల్లిపాల రూపంలోనే లభిస్తాయి. అలాగే బిడ్డ ఆరోగ్యానికి కూడా తల్లిపాలే భరోసానిస్తాయి. అందుకే బిడ్డ సంపూర్ణ ఆరోగ్యానికి తల్లిపాలు అనేవి బీమా లాంటివి అని చెప్పొచ్చు. అయితే కొందరు తల్లుల్లో బిడ్డ పుట్టాక పాలు పడకపోవడం, అలాగే కాన్పు తర్వాత వచ్చే ముర్రుపాలను బిడ్డకు పట్టరాదు అనే అపోహలు, ఇంకా బిడ్డలకు సరిగ్గా పాలివ్వకపోవడం వల్ల తల్లుల్లో పాలు సరిగ్గా పడకపోవడం లాంటి అనేక సమస్యలు పొడచూపుతుంటాయి. దీంతో అప్పుడే అమ్మ హోదా పొందిన స్త్రీలు బాగా కంగారు పడిపోతుంటారు. మదర్స్ మిల్క్ ఇస్ ద బెస్ట్ మిల్క్ అని ఇప్పటికి మన గవర్నమెంట్ కూడా చాలాసార్లు లాక్టేషన్ వీక్ ఇది చాలా అవేర్నెస్ పెరిగిపోయిందండి. సో డెఫినెట్లీ మదర్స్ మిల్క్ ఇస్ ద బెస్ట్. అంటే మిల్క్ ప్రొడక్షన్ వస్తుందండి, మనం మదర్ అంత యాంగ్షియస్ అవ్వాల్సిన పని లేదు. అయ్యో మిల్క్ వస్తుందా లేదా, బేబీకి సరిపోతుందా లేదా అనుకోవడానికి పని లేదు. యూజువల్లీ మిల్క్ ప్రొడక్షన్ డెఫినెట్గా బాగుంటుంది. మిల్క్ ప్రొడక్షన్ది కాన్సెప్ట్ ఏంటంటే డిమాండ్ సప్లై. బేబీని ఎంత మనం సక్కింగ్ రిఫ్లెక్స్ ఇవ్వగలుగుతామో, బేబీని ఎన్నిసార్లు మనం ఫీడ్ చేస్తామో అంత సక్కింగ్ రిఫ్లెక్స్ తోటి ఆ మిల్క్ ప్రొడక్షన్ పెరుగుతూ ఉంటుంది. ఎన్నిసార్లు ఫీడ్ ఇస్తే అంత బెటర్ ప్రొడక్షన్ ఉంటుంది. ఫస్ట్ 3-4 days చాలా థిక్ కొలెస్ట్రమ్ అంటారు, జస్ట్ థిక్ yellowish కలర్ ఫ్లూయిడ్ వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దానిలో చాలా ఇమ్యూనిటీ ఫ్యాక్టర్స్, యాంటీబాడీస్, IgA యాంటీబాడీస్ అవన్నీ ఉంటాయి. అది బేబీకి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. దాంతో బేబీకి రిపీటెడ్గా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావు. నియోనేటల్ జాండిస్ కూడా తగ్గుతుంది, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ న్యూట్రిషన్ టు ద న్యూ బార్న్ బేబీ. యూజువలీ బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ 3rd day 4th day బాగా పెరుగుతుంది. మ్యాక్సిమం మిల్క్ ప్రొడక్షన్ 4th day 5th dayలోనే స్టార్ట్ అవుతుంది. బ్రెస్ట్ ఫీడే బేబీకి బెస్ట్
సోర్స్ ఆఫ్ న్యూట్రిషన్. అది ఇస్తే మన ఫిజికల్ ఫీచర్స్లోనూ ప్రాబ్లం వస్తుంది, లేకపోతే ఇంకేదైనా వస్తుంది అన్నది టోటల్ మిత్. మదర్ ఖచ్చితంగా బేబీకి ఇవ్వాల్సిందే. ఇన్ఫ్యాక్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తే మదర్కి కూడా బెనిఫిట్, బేబీకి కూడా బెనిఫిట్. బేబీకి బెనిఫిట్ ఏంటంటే బేబీకి ఇమ్యూనిటీ, ఈ ప్రోటీన్ సోర్స్ ఈజీగా మనం బేబీకి ప్రాబ్లం వచ్చినప్పుడల్లా టక్కన్ మదర్ బ్రెస్ట్ ఫీడ్ ఈజీగా అవైలబుల్, ఇమ్మీడియట్గా అవైలబుల్. అదే మీరు బాటిల్ పాల్లో వేస్తే అది స్టెరిలైజేషన్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇన్ఫెక్షన్స్ రావచ్చు, అండ్ దేర్ సో మెనీ అదర్ థింగ్స్. ఇమ్మీడియట్గా అవైలబుల్ ఉండదు, ఎందుకంటే అప్పటికప్పుడు మనం డిమాండ్లోనూ రాదు, ఈ లోపల చైల్డ్ గొడవ పెట్టేస్తూ ఉంటారు. సో అట్లాంటిది ఉంటుంది. ఇంకో మదర్కి బెనిఫిట్ ఏంటంటే దే సే దట్ బ్రెస్ట్ ఫీడింగ్ బాగా ఇస్తే అట్లీస్ట్ ఒక 1.5 years ఇస్తే బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ డెఫినెట్గా తగ్గుతుంది మదర్ నుంచి ఆలోచిస్తే. సో బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ డెఫినెట్లీ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ న్యూట్రిషన్ విచ్ అందరూ కంపల్సరీ పాటించాలి. మనకి మదర్కి ఎంత వస్తే అంత బేబీకి ఇచ్చేసేయాలి. ఇవ్వకపోతే బెంగపడాల్సిన పని లేదు, ఆ మాట వేరు, కానీ వస్తే మట్టుకి మనం ఖచ్చితంగా ఇవ్వాలి. ఒకప్పుడు 3 పిల్లలు ముద్దు అనే నినాదం ఉండేది. ఆ తర్వాత మేమిద్దరం మాకిద్దరు అనే నినాదం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఒక జంటకు ఒక బిడ్డ అని సరిపెట్టుకుంటున్న జంటలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అయితే ఈ నినాదాల సంగతి ఎలా ఉన్నా సంతానానికి ప్రయత్నించినప్పుడు మొదటి బిడ్డకు తర్వాతి బిడ్డకి మధ్య కనీసం 3 ఏళ్లైనా ఎడం ఉండేలా చూసుకోవాలని చెబుతారు డాక్టర్లు. ఎందుకంటే ఒక బిడ్డ ఆలనా పాలన చూసి పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించి బిడ్డను పెంచడానికి అమ్మలు ఆ మాత్రం సమయం కేటాయించాలని డాక్టర్లు సూచిస్తుంటారు. మొదటి బిడ్డ పుట్టిన మరో ఏడాదికే ఇంకో బిడ్డ పుడితే మాత్రం తల్లిగా తన బాధ్యతల్ని ఏ ఒక్కరి విషయంలోనూ సరిగ్గా నిర్వర్తించలేరు అని చెబుతారు డాక్టర్లు. ఒక బేబీ డెలివరీ అయ్యాక మనం ఖచ్చితంగా ఒక గ్యాప్ ఇస్తేనే మదర్ మళ్ళీ రికవర్ అవుతుంది, తల్లికి మళ్ళీ ఫుల్ రికవరీ అవుతుంది. నెక్స్ట్ బేబీ కూడా కరెక్ట్గా గ్రోత్ వస్తుంది. సో యూజువలీ గైడ్ లైన్ ప్రకారం అట్లీస్ట్ 2 years తర్వాత మనం కన్సీవ్ అవ్వడానికి ట్రై చేయాలి. అట్లీస్ట్ ఏజ్ గ్యాప్ 3 years, అప్పుడు ఇద్దరు పిల్లల మధ్యలో 3 years ఉంటే దట్ ఈస్ అ వెరీ ఐడియల్ గ్యాప్. సో దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఈ మదర్ ఇప్పుడే డెలివరీ అయిన మదరు ఫీడింగ్ ఇస్తుంది, తను కూడా ఫుల్గా రికవర్ అవుతుంది. తన బోన్లోను ఫీడింగ్ ఇచ్చేటప్పుడు మదర్కి బోన్లో కాల్షియం తగ్గిపోతుంది. సో ఫీడింగ్ ఆపి తన కాల్షియం స్టోర్స్, తన ఐరన్ స్టోర్స్ అన్నీ రికవర్ అయ్యాక మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తే ఆ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ హెల్దీగా వెళ్ళి ఆ చైల్డ్ కూడా మంచిగా గ్రో అయ్యి హెల్దీ బేబీ హెల్దీ మదర్లో అవుతారు. వెంటనే ప్రెగ్నెన్సీ వస్తే ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ మదరే చాలా వీక్ అండ్ ఫెటీగ్, అలా ఒంట్లో బాగాలేదు, ఫెటీగ్గా ఫీల్ అవుతారు, ఎనీమియా వస్తుంది. అండ్ ఈ ఫస్ట్ బేబీని కూడా ఆవిడ ఎడిక్వేట్గా చూసుకోలేరు, ఎందుకంటే ఈ ఫస్ట్ బేబీ కొద్దిగా 2-3 ఏళ్ళు వాళ్ళు బాండింగ్ అయ్యి ఆ బేబీని మంచిగా చూసుకుంటేనే ఆ బేబీ సైకలాజికల్ గ్రోత్ అనేది కూడా బాగుంటుంది. సో బేబీ ఈజ్ ఆల్సో హ్యాపీ, మదర్ కూడా రికవరీకి ఫుల్ టైం వస్తుంది. మదర్ ఖచ్చితంగా ఫ్యామిలీ ప్లానింగ్, కాంట్రసెప్షన్ పాటించాలి. కపుల్కి అంటే కొత్తగా అయిన మదర్కి వాళ్ళ హస్బెండ్కి మనం ఎవ్రీ విజిట్లోనూ కౌన్సిల్ చేయాలి కి కాంట్రసెప్షన్ ఎలా ఉంటుంది. టెంపరీ కాంట్రసెప్షన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంట్రసెప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడైతే చాలా మెథడ్స్ ఉన్నాయి. మనం మెడిసిన్ కావస్తే మెడిసిన్ వేసుకోవచ్చు, ఇంజెక్షన్స్ వేసుకోవచ్చు, దాని తర్వాత ఒక కాపర్ టీ పెట్టుకోవచ్చు, ఎప్పుడు కావస్తే అప్పుడు అది తీసేసుకోవచ్చు. ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్గా కూడా గవర్నమెంట్ సప్లై ఉన్నాయి. సో మనం ఎవ్రీ టైం మదర్ ఎప్పుడైతే డెలివరీ అయ్యాక చెకప్ కోసం వస్తారు 2-3 times, అప్పుడు మదర్కి మనం ఈ నాలెడ్జ్ ఇస్తే డెఫినెట్గా వాళ్ళు ఇది పాటించి ఉపయోగించుకో. కాన్పు తర్వాత బిడ్డకు పాలిస్తున్న కాలంలో చాలా మందికి జుట్టు బాగా రాలిపోతూ ఉంటుంది. దీంతో జుట్టు గురించి ఎక్కడ లేని దిగులు పట్టుకుంటూ ఉంటుంది. నిజానికి బిడ్డకు పాలిస్తున్న కాలంలో కొంతమేరకు జుట్టు రాలిపోవడం సాధారణమే. అయితే జీవనశైలి, ఆహారం అలవాట్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే జుట్టును చక్కగా కాపాడుకోవచ్చని చెబుతారు డాక్టర్లు. బిడ్డకు పాలిస్తున్న కాలంలో జుట్టు సంరక్షణ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జుట్టున్నమ్మ ఎన్ని కొప్పులైనా కడుతుందన్నది నానుడి. నిజమే, జుట్టుండాలే గాని ఎన్ని ఫ్యాషన్లైనా పోవచ్చు. ఏ వయసులో వారికైనా జుట్టుంటే అది మనిషి తాలూకు బాహ్య సౌందర్యాన్ని ఎంతో కొంత పెంచుతుంది అనడంలో సందేహం ఉండదు. అందుకే జుట్టు ఊడిపోతుందంటే ఏ వయసు వారైనా తెగ ఆందోళన పడిపోతారు. కాన్పు తర్వాత కూడా చాలామంది స్త్రీలలో జుట్టు బాగా ఊడిపోతుంది అనే ఫిర్యాదు ఎక్కువగా వినిపిస్తుంటుంది.
నిజానికి మన తలపై జుట్టు ఎప్పుడూ 3 దశల్లో ఉంటుంది. ఒకటి అప్పుడే పెరిగే దశ, రెండవది విశ్రాంతి దశ, మూడవది ఊడిపోయే దశ. నిజం చెప్పాలంటే తలపై జుట్టు విషయంలో ఈ 3 దశలు ఏకకాలంలో ఉంటాయి. సాధారణంగా కొత్తగా పుట్టుకొచ్చే జుట్టును మనం గుర్తించలేం. మన దృష్టి ఎక్కువగా ఊడిపోయే జుట్టుపైనే ఉంటుంది. కాబట్టి అంత ఆందోళన. బాలింతల్లో కూడా జుట్టు ఊడుతున్నప్పుడు ఇతరత్ర ఆరోగ్య సమస్యలేవీ లేకపోతే రాలిపోయే జుట్టు గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటారు నిపుణులు. హెయిర్ ఫాల్ ఇస్ ఎ వెరీ కామన్ ప్రాబ్లం. అందరు లేడీస్ ఎవరిని అడిగినా వాళ్ళకి హెయిర్ ఫాల్ వస్తుంది. ఆల్ ద మోర్ ప్రెగ్నెన్సీ అయ్యాక వస్తుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో బాగానే గ్రోత్ వస్తుంది. మేబీ బికాస్ ఆఫ్ ద ఈస్ట్రోజెనిక్ ఎఫెక్ట్ ఆర్ ద హార్మోనల్ ఎఫెక్ట్ హెయిర్ మంచి కొంచెం థిక్నెస్ పెరుగుతుంది. మనం అండ్ ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళ ఆహారం కూడా బాగా వాళ్ళని వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు. పెద్దవాళ్ళు కూడా బాగా చూసుకుని సో బేబీ కోసం అని మంచిగా ఆహారం అది ఉంటుంది. డెలివరీ అయిపోయాక ఈ హార్మోనల్ చేంజ్ వస్తుంది. సో ఈ హార్మోనల్ చేంజ్ వలన ఆ గ్రోత్ హెయిర్కి కూడా ఒక సైకిల్ ఉంటుంది. గ్రోత్ అవుతుంది మళ్ళీ పోతుంది. సో ఆ హెయిర్ ఫాల్ ఉంటుంది. గ్రాస్ మార్పు రాదు, వచ్చిందే కొద్దిగా ఎక్స్ట్రా పోయినట్టు అనిపిస్తుంది మనకి. కానీ అది కూడా ఎలా అవాయిడ్ చేయాలంటే జనరల్ న్యూట్రిషన్ మెయింటైన్ చేసి కొంచెం విటమిన్ బి కాంప్లెక్స్ బయోటిన్ అది తీసుకుని ప్రోటీన్ డైట్ తీసుకుని హెయిర్ కేర్ తీసుకుంటే డెఫినెట్గా న్యూట్రిషన్తో మెయింటైన్ అవుతుంది. అది కాన్పు తర్వాత డెఫినెట్గా మదర్ కూడా నార్మల్ లైఫ్ స్టైల్కి వచ్చేయాలి. సో ఇందులో ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే డెలివరీ అయిన వెంటనే ఇప్పుడు ఫస్ట్ డెలివరీ అప్పుడు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనకి ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చూసుకోవాలి. కొంతమందికి బీపీ ఉంటుంది, కొంతమందికి షుగర్ ఉంటుంది. సో వాళ్ళు డెలివరీ అయ్యాక ఆ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి ఆ చెకప్లు చేసుకోవాలి. థైరాయిడ్ ఉంటే థైరాయిడ్, బీపీ, ఆ మెడికల్ డిజార్డర్స్ ఏదైనా ఉన్నాయా అని అవి చెక్ చేసుకుంటూ ఉండాలి. డెలివరీ అయిపోయింది కదా అని మనం మెడికల్ టెస్ట్ చేసుకోకపోతే మళ్ళీ ఇబ్బంది పడవచ్చు. దాని తర్వాత బేబీకి టైమ్లీ ఫీడ్ ఇవ్వడం, ల్యాచ్ చేయడం, అట్లా చేస్తే తర్వాత బ్రెస్ట్ ప్రాబ్లమ్స్ ఉండవు. అంటే ఎంగాజ్మెంట్ ఆఫ్ బ్రెస్ట్ అవుతాయి టైమ్లీ ఫీడ్ ఇవ్వకపోతే. సో ఎక్కువ మిల్క్ ప్రొడక్షన్ వచ్చి ఫీవర్లు రావడం, సో అది ట్యాకిల్ చేయొచ్చు. అలాగే ఎడిక్వేట్ డయట్ ఉండాలి. మళ్ళీ డెలివరీ అయిపోయింది కదా ఇంకేం కాదు మనకేం మనం డైటింగ్ చేసేయాలి, వెయిట్ తగ్గిపోవాలి ఇట్లా అనుకోకూడదు. కానీ అది డెలివరీ అయ్యాక ఇన్ఫ్యాక్ట్ ద క్యాలరీ రిక్వైర్మెంట్ పెరుగుతుంది, కాల్షియం రిక్వైర్మెంట్ పెరుగుతుంది. సో ఆ 6 months 8 months మనం లాక్టేషన్ ఇచ్చినప్పుడు డైట్ జాగ్రత్తగా తినాలి. అండ్ మళ్ళీ ఫర్దర్ వెయిట్ లాస్ ఎలా అవ్వాలంటే ఎక్సర్సైజెస్ ఉంటాయి కొద్దిగా తగిన కీగల్స్ ఎక్సర్సైజెస్ లేకపోతే అబ్డామినల్ ఎక్సర్సైజెస్ అవన్నీ ఎప్పుడు మన శరీర తత్వాన్ని బట్టి డాక్టర్ సలహాతో మనం ఎప్పుడు అవన్నీ స్టార్ట్ చేయొచ్చు అని చూసుకుంటే మనం ఫిజికల్గా కూడా నార్మల్ అవుతాం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు చెప్పినట్టు కొంచెం ఫ్యామిలీ ప్లానింగ్ పాటిస్తే మళ్ళీ అన్నెసెసరీ టెన్షన్, మళ్ళీ ప్రెగ్నెన్సీ ఇవన్నీ కూడా అవాయిడ్ చేసి టైమ్లీ స్పేస్ చేసి ప్లాన్ చేసుకోగలుగుతాం లైఫ్ని. ఒక్కొక్కసారి కొంతమంది మదర్స్కి చాలా లో ఫీలింగ్ వస్తుంది, కొంచెం కైండ్ ఆఫ్ బేబీ బ్లూస్ అంటారు. వాళ్ళకి చాలా మాట్లాడితే కొంచెం కళ్ళమని నీళ్లు రావడం, కొంచెం లోగా ఉంటారు. సో అట్లాంటివి ఏదైనా ఉంటే కంపల్సరీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ తీసుకోవాలి, డాక్టర్ హెల్ప్ తీసుకోవాలి. ఎందుకంటే అట్లాంటివి ఉంటాయి, కొన్ని రోజులు ఉన్నాక మళ్ళీ అది సెట్ అయిపోతుంది. కాన్పు అన్నది స్త్రీకి అమ్మ హోదాను కట్టబెడుతుంది. అయితే ఈ అమ్మ హోదాలోని కమ్మదనాన్ని అనుభవించాలంటే మాత్రం కాన్పు తర్వాత ఎదురయ్యే చిన్న చిన్న ఆరోగ్య సమస్యల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. నిత్యం పోషక విలువలతో కూడిన సమతులాహారాన్ని తీసుకోవాలి. రోజూ కాసేపైనా వ్యాయామం చేయడాన్ని అలవాటు చేసుకోవాలి. చాలినంత నిద్రపోవాలి. కనీసం 8 గంటలైనా నిద్ర ఉండేలా చూసుకోవాలి. మానసిక ఒత్తిడి దరిచేరకుండా యోగా, ధ్యానం, ప్రాణాయామ వంటివి ఆచరించడం మంచిది. ఈ జాగ్రత్తలు కాన్పు తర్వాత సమస్యల్ని తగ్గించడంతో పాటు అమ్మ ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుతాయి. పండంటి బిడ్డకు జన్మను ఇచ్చిన తర్వాత ఆరోగ్యాన్ని మరింత శ్రద్ధగా కాపాడుకోవాలి. సిజేరియన్ కోతలు, కుట్ల విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకుంటూ బరువును అదుపులో ఉంచుకోవాలి. తర్వాతి గర్భం విషయంలో ఖచ్చితంగా 2-3 ఏళ్ల పాటు ఎడ ఉండేలా చూసుకోవాలి. బిడ్డ ఆలనా పాలన విషయంలో కుటుంబ సభ్యులు అందరూ సహకారం అందించాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే కాన్పు తర్వాత కూడా అమ్మ ఆరోగ్యం భద్రంగా ఉంటుంది.